సరిపోవచ్చు బా, కానీ ఇంకా 4 వీడియోలు తీసుకోలేదు. నీళ్ళు తీసుకుపోతాను పండుగ ఎటుందో తెలియదు. ఇప్పుడు మనం ఆ పైన శిఖరం ఉంది కదా, అక్కడికి వెళ్తాం అన్నమాట. రాలి రేలనా మైక్ ఉంది కదా, తగ్గించుకోండి. అయిపోయింది. కడప ఫారెస్ట్ డివిజన్లో బద్వేల్ రేంజ్లో మనకి కొత్తగా ఒక ప్రపోజల్ వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి.
బద్వేల్కి నగరవనం కట్టాలనేది ప్లాన్. కడపలో కానీ ప్రొద్దుటూరులో కానీ మనం చూస్తే సిటీ బయట కొంచెం పిల్లలకి కానీ లేదంటే ఫ్యామిలీస్ కానీ ఒక మంచి ఫారెస్ట్ ఫీల్ ఇచ్చే దానికోసం ఉద్దేశం అది. సో బద్వేల్కి సంబంధించి నగరవనము సెంచురీ ప్లైవుడ్ పడుతుంది గోపురం తర్వాత, గోపురం మండలంలో. సో ఆ మెయిన్ రోడ్కి ఆపోజిట్లో ఫారెస్ట్ ఏరియా ఉంది, అక్కడ నగరవనం సైడ్ ప్రపోజ్ చేస్తున్నారు. మంచి ప్లేస్, ఎందుకంటే పక్కనే కొండలు ఉన్నాయి, వీటిని వెలుగొండలు అంటారు మనకి. సో ఈ స్ట్రక్చర్లో పక్కనే కొండలు ఉండడము, ఆ తర్వాత సెంచురీ ప్లైవుడ్ ఉండడము, తర్వాత ఈ కొండల అవతల వాటర్ ఫాల్, ఇవన్నీ మంచి అడ్వాంటేజ్, నేచురల్ అడ్వాంటేజ్. సో ఇవన్నీ తిరిగే ప్రాసెస్లో మాకు అనిపించినది కొంచెం ఈ ఎలాగో నగరవనం కడుతున్నాం కదా, దీనికి అడ్జసెంట్గా కొండలు ఉన్నాయి, ఆ కొండపైన ఒక ట్రెక్ పెడితే ఎలా ఉంటుంది అనే థాట్ ఉన్నది. సో ఆ థాట్లో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడము, వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడము. సో వీ కెన్ గోయింగ్ ఫార్వర్డ్ దీన్ని ముందుకు తీసుకెళ్తే బయట డెస్టినేషన్ ట్రెక్ లాగా మనం కూడా ఇది కంటిన్యూ చేయొచ్చని. సో దానికి ఉన్న ఫీజిబిలిటీస్, లైక్ మనకున్న అడ్వాంటేజెస్ లేదంటే ఉన్న టఫ్నెస్ ఏంటి, ఎంత దూరం వెళ్ళాలి, ఇలాంటివన్నీ చూడడానికి మన ఇంటూ ది నేచర్ టీమ్ స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయిన తర్వాత లైక్ నగరవనం నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ ఎక్కింటాం, ఒక కొండ పీక్ వచ్చాము. ఇక్కడి నుంచి మనకి సెంచురీ మంచి వ్యూ దొరుకుతుంది. నాట్ ఓన్లీ సెంచురీ, గోపురం మండలం కావచ్చు, లేదంటే బద్వేల్ కావచ్చు, తూర్పు కొండలు, ఇవన్నీ మంచి వ్యూ అనమాట. సో మనం ఇక్కడి నుంచి చూస్తే సెంచురీ ప్లైవుడ్ కనిపిస్తుంది, దీన్నే సెల్ఫీ విత్ సెంచురీ లాగా, లైక్ ఇక్కడి నుంచి ఇస్తే మొత్తం ఎంటైర్ కంపెనీ వ్యూ దొరుకుతుంది. సో వీ కెన్ ప్రపోజ్ ఇట్ ఫర్ సెల్ఫీ విత్ సెంచురీ. అండ్ ఈవెన్ ఇక్కడ ఫస్ట్ ఒక స్టాప్ లాగా పెట్టుకోవచ్చు దీన్ని, సెల్ఫీ విత్ సెంచురీ పాయింట్ని. ఎందుకంటే కంటిన్యూస్గా ఎక్కడం కంటే అక్కడక్కడ ఆగుతుపోవడం వల్ల లైక్ ఆ టీం వస్తే టీంతో మాట్లాడుకోవచ్చు, లేదంటే లైక్ మనకున్న స్ట్రెస్ నాట్ ఓన్లీ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్. సో ఆ ఫిజికల్ స్ట్రెస్ని కూడా ఇక్కడ కొద్దిసేపు కూర్చొని రిలీఫ్ అవ్వచ్చు. సో మంచి స్కోప్ అయితే ఉంది ఇక్కడ. దెన్ ఇక్కడ నుంచి మేము ఇంకా పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళి యాక్చువల్లీ ఏదైతే మనం ప్రపోజ్ సైట్ వాక్ ట్రాక్ అనుకున్నామో దానికి వెళ్ళి చూస్తాము. సో ఆ వేలో ఇది ఒక స్టాప్ లాగా పెట్టుకోవచ్చు మనకి, ఫస్ట్ స్టాప్ కైండ్ ఆఫ్ సెల్ఫీ విత్ సెంచురీ. సో విల్ సీ ఫర్దర్.